మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నా ప్రసంగ అంశము ఈ శీర్షికలో మనము దేవుని వాక్యము నుండి నేర్చుకుందాం. గాలించుట మరియు జల్లించుట అనే అంశం మీద కొన్ని వాక్యాలను సందేశాలను మీకు నేను తేవలసిందిగా ఆశపడుతూ ఉన్నా. గాలించుట మరియు జల్లించుట అంటే అర్థం ఏమిటి? అయితే సంఘములో ఉన్నటువంటి నిజమైన విశ్వాసులను మరియు అబద్ధపు విశ్వాసులను దేవుడు ఏ రీతిలో వేరుపరుస్తాడో, ఇంతవరకు సంఘములో ఉన్న విశ్వాసులను అనేక మంది విశ్వాసులను మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిలో దేవుడు నిజమైన వారిని ఎంచుకొని వారిని గమనించి మరి అబద్ధపు విశ్వాసులను దేవుడు ఏ రీతిలో వేరుపరుస్తాడో దాని వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియులార విశ్వాసులారా. ఒకవేళ ఈ ప్రపంచంలో ఉద్యోగానికి ఇంటర్వ్యూ లేవదనుకోండి, ఉద్యోగానికి ఇంటర్వ్యూ అవసరం లేదు అన్నప్పుడు ఎవరు పెడితే వారు ఆ ఉద్యోగంలో చేరి ఆ ఉద్యోగాన్ని నాశనం చేయటానికి ఆస్కారం ఉంటుంది. మన పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. అనేక మంది మరి డాక్టర్స్ అవ్వాలని, నర్సులు అవ్వాలని, లేకపోతే మంచి విద్యను సంపాదించని ఆశపడుతూ ఉంటారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదనుకోండి, ఎవరు పెడితే వాళ్ళు ఆ పరీక్షలో రాయకుండానే వారు సీటు సంపాదించుకొని దానికి న్యాయం చేయకుండా ఉంటారు. ఒక హాస్పిటల్కి వెళతాం, ఒక వైద్యశాలకు వెళతాం, ఏదో ఒక అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీరు ఎటువంటి పరీక్షలు చేయవసరం లేదు, మిమ్మల్ని చూసి వారు ఒక మందులు రాశారనుకోండి, ఏమవుతుంది? ఎటువంటి మందు ఇచ్చినప్పటికీ దాన్ని తీసుకున్నప్పుడు మన దేహంలో అనేక రకాలైనటువంటి వ్యాధులు సోకుతూ ఉంటాయి. మనలో అనేక మంది విదేశాలు ప్రయాణం చేస్తూ ఉన్నారు, షాపింగ్ మాల్స్కి వెళుతూ ఉంటారు. అయితే ఈ షాపింగ్ మాల్స్లో చాలాసార్లు భద్రత సిబ్బంది మనల్ని చెక్ చేస్తూ ఉంటారు. మన యొక్క వాహనాలు కానివ్వనండి, మన యొక్క బ్యాగులు అవనివ్వండి, మన దేహాన్ని చెక్ చేస్తూ ఉంటారు. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆ విమానాన్ని ఎక్కక మునుపు ఆ ఎయిర్పోర్ట్లో మనల్ని చాలామంది చేస్తూ ఉంటారు కదండి. అయితే కొన్నిసార్లు వివాహంలో చూసుకుంటే వివాహ వ్యవస్థలో కూడా అనేక పర్యాయాలు కొన్ని నియమాలు, చట్టాలు, నిబద్ధతలు ఉన్నాయి. మానవుడిగా మనకు ఇటువంటి అనేకమైనటువంటి నియమాలు, చట్టాలు మనకుంటే వివాహ వ్యవస్థలో, పరీక్షలో కానీ, ఒక విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఇటువంటి అనేకమైనటువంటి పరీక్షలు ఉన్నట్లయితే మరి దేవుని సంఘములో ఉన్న నీవు నేను, దేవుని విశ్వాసులుగా ఉన్న మీరు నేను ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హత అవసరము బిడ్డలారా. ఎవరు పెడితే వారు పరలోకానికి వెళ్ళలేరు. ఎవరు పెడితే వారు మరి పరలోకానికి వెళ్ళటానికి అంత ఆస్కారం లేకుండా ఉంటుంది ప్రియులారా. గమనించండి. ఇంకా మనం చదువుకుని చూసినట్లయితే ఒక పనిలో చూసినప్పుడు మీరు ఒక హాస్పిటల్లో కానీ, పాఠశాలలో కానీ ఎక్కడ పని చేసినా ఒకవేళ మీ మేనేజర్ గారు మీరు ఏ సమయాన్ని పెడితే ఆ సమయానికి రావచ్చు, ఒక నియమం చట్టము లేదన్నప్పుడు పనిలో నిపుణత కలుగుతుందా? ఒక రైల్వే స్టేషన్లో కానీ, హాస్పిటల్లో కానీ, పాఠశాలలో కానీ, లేకపోతే ఏ ఒక రంగంలో చూసుకున్నప్పుడు మనకు పని వేళల్లో కానీ ఆ నైతికమైనటువంటి నియమాలు, చట్టాలు లేకపోతే అతలాకుతం అవుతుంది జీవితం. ఒకవేళ మన కుటుంబంలో మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు, కుమార్తెలకు అమ్మా నీవు ఈ సమయానికి రావాలి, ఈ రాత్రి 9-10 గంటలకల్లా గృహంలో ఉండాలి, మీరు ఇటువంటి ఒక నియమాలు, చట్టాలు పెట్టకపోతే మీ బిడ్డలు, మన బిడ్డలు పాడైపోయే ఆస్కారం ఉంటుంది ప్రియులారా. సంఘంలోకి వద్దాం. ఎవరు పెడితే వారు బాప్తిసము లేకుండా సంఘ సభ్యత్వము పొందగలిగితే మన సంఘాలు ఏ రీతిలో ఉంటాయో గమనించుకోవచ్చు కదండి. ఇంక గమనిద్దాం. 10 ఆజ్ఞలు చూద్దాం. ఒకవేళ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞలు కానీ లేకపోతే
ఆ 10 ఆజ్ఞలలో మరి ఎటువంటి ఆజ్ఞను పాటించిన అవసరం లేదు అని దేవుడు చెప్తే మన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది? మన క్రైస్తవ జీవిత విధానం ఎలా ఉంటుంది? మన జీవన శైలి ఎలా ఉంటుంది? అందుచేత గమనించండి, దేవుడు మన యొక్క క్రైస్తవ జీవిత విధానాన్ని మనం చూచినప్పుడు అనేకమైన విషయాలు చెబుతూ ఉంటాడు. అందుకే చాలా ప్రాముఖ్యమైన విషయము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆమోసు యొక్క ప్రవక్త ద్వారా, నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించున్నట్లు ఇజ్రాయేలులను అన్యజనులందరిలో జల్లింతును, కానీ ఒక చిన్న గింజ అయినను రాలదు అని చెబుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఏమని చెప్తున్నాడు? ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇస్తాడో ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించున్నట్లు ఇజ్రాయేలు అనగా ఇజ్రాయేలు ప్రజలను అన్య ప్రజల నుండి వేరుపరచి జల్లెడతో వారిని వేరుపరుస్తాడు అంటున్నాడు. జల్లెడ అందరికీ తెలిసిందే, ప్రతి గృహంలో ప్రతి స్త్రీ వాడుతుంది ఆ జల్లెడ కదండి. ఆ జల్లెడ లేనిదే మనం ధాన్యాన్ని కానీ లేకపోతే పెసలు కానివ్వండి దేనైనా సరే శుభ్రము చేసుకునలేం. అందుకే దేవుడు అంటున్నాడు, నేను జల్లెడ వేసినప్పుడు ఒక గింజనైనను నేల రాలదు. సంఘాన్ని కుదిపినప్పుడు, సంఘాన్ని వేరుపరుస్తున్నప్పుడు, సంఘాన్ని పరిశుద్ధతో దేవుడు నింపుతూ ఉన్నప్పుడు నిజమైన విశ్వాసులను అబద్ధపు విశ్వాసులను వేరుపరుచు సమయము ఆసన్నమైనది గనుక నిజమైన విశ్వాసులు ఇంతవరకును దేవునితో ఉన్నారు కాబట్టి వారు ఎన్నడూ కూడా వారు చెడిపోరు అని చెబుతూ ఉన్నాడు. రండి గమనిద్దాం ప్రియులారా, ఒక ప్రశ్న వేసుకుందాం. నీ స్థితి నా స్థితి ఏ రీతిలో ఉందో ఒకసారి గమనించుకోవాలి. ఇంతవరకు నేను సంఘములో ఉన్నా, దేవుని విశ్వాసగా జీవిస్తూ ఉన్నా, ఒక పనివాడుగా ఉన్నాను, ఒక సంఘములో ఉన్నాను. అయితే నా యొక్క స్థితి ఎలా ఉన్నది? నా స్థితిగతులు ఎలా ఉన్నాయి? నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నాకున్న అర్హతలు ఉన్నాయా? ఒక పరలోక రాజ్యానికి నేను చేరాలంటే దేవుడు నాలో ఆ యొక్క నిజాన్ని చూశాడా అని మనం గమనించుకోవాలి. కనుక బిడ్డలారా, మనము ఎన్ని సంవత్సరాలు సంఘములో ఉన్నామో, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో మనము నిమగ్నమై జీవిస్తున్నాను కాదు, కానీ ఏ రీతిలో జీవిస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నామో మనకు తెలిసినటువంటి సత్యాన్ని బట్టి జీవిస్తున్నామా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియుల. ఒక సత్యం తెలుసుకుందాం. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము ఒక విశిష్టమైన సంఘము. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము ఒక విశిష్టమైన సంఘము. ఒక చక్కటి స్టేట్మెంట్, ఒక వాక్యము ఈ సంఘం గురించి మనకు రాస్తూ ఉంది. ప్రవచన వాక్యములో మనం చూసినప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్టులు దేవుని చేత ఎన్నుకోబడిన ఒక ప్రత్యేకమైన జనాంగము. ఎవరు? సెవెంత్ డే అడ్వెంటిస్టులు సంఘ విశ్వాసులు దేవుని చేత, మానవుని చేత కాదు, మానవుని కల్పన కథలు కాదు, కానీ దేవుని చేత ఎన్నుకోబడిన ఒక ప్రత్యేకమైన జనాంగము. ప్రపంచము నుండి వేరు చేయబడిన వారు. మనము ఈ సంఘములో ఉన్నప్పుడు, ఈ సమాజంలో ఉన్నప్పుడు, ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తుండగా అనేక దేశాల నుండి, అనేక ప్రజల నుండి, ప్రపంచము నుండి వేరు చేయబడిన వారు సెవెంత్ డే అడ్వెంటిస్టులు. సత్యమనే గొప్ప ఆయుధము మన జీవితంలో ఆయుధం ఉండొచ్చు. సత్యమనే ఆయుధము పట్టుకొని ఉన్న వీరు ఈ ప్రపంచ గని నుండి ఏర్పరచబడి. ఒక ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో ఎటువంటి ఆయుధము కలిగి ఉన్నాం? ఏమన్నారు? సత్యమనే గొప్ప ఆయుధము మన జీవితంలో మన చేతిలో ఉన్నది. సత్యము చేత మనం నడిపబడుతున్నాం. అందుకే దేవుడు యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రానేరడు. కాబట్టి మన సెవెంత్ డే సంఘముగా, విశ్వాసులుగా మనకు ఒక సత్యం ఉన్నది. అనేక సంఘాలు అసత్యాలు బోధిస్తున్నప్పటికీ, అనేక ప్రపంచంలో ఉన్న అనేక గొప్ప ప్రసంగికులు మరి అసత్యాన్ని బోధిస్తూ, ప్రజలను మభ్యపరుస్తూ, సంఘాన్ని విడగొడుతూ, అసలైనటువంటి సత్యాన్ని వారు ఎరిగి ఉన్నప్పటికీ దాన్ని వారు పాటించుకున్న తరుణంలో నీవు నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘ సభ్యులుగా, విశ్వాసులుగా పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారము చేసుకొని
ఆ పరిశుద్ధ గ్రంథం మీదనే మనం మన సిద్ధాంతాలను వాటిని తెలుసుకొని ఈ ప్రపంచంలో మనము సిద్ధపడుతున్నాం. అందుకే ప్రియులారా, మనము ఈ ప్రపంచములోంటి వేరుపరచబడిన ప్రత్యేకమైన జనాంగము, సత్యమనే ఆయుధము మన చేతిలో ఉన్నది. ప్రియులారా, ఎప్పుడైనా గమనించామా? ఎప్పుడైనా మన జీవితంలో ప్రభువా, ఇటువంటి గొప్ప సంఘములో నన్ను ఒక సభ్యుడిగా, నన్ను ఒక పనివాడిగా నీ యొక్క సత్య సువార్తను ప్రకటించటానికి నన్ను ఎన్నుకున్నావు అని ఎంతమంది ఈరోజు సంతోషిస్తున్నారు? ప్రియులారా, గమనిద్దాం. సత్యమనే ఆయుధం మనకున్నది. ఈ ప్రపంచ గని నుండి, అనగా ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నప్పటికీ ఏమన్నాడు, ఈ ప్రపంచంలో ఆ గని నుండి మనం వేరుపరచబడి ఆయనతో ఉన్నత సంబంధము కలిగి ఉన్న వారము. ఎవరితో? దేవునితో ఉన్నతమైన సంబంధము కలిగి ఉన్నవారం. ఈరోజు ప్రశ్న వేసుకుందాం. నీకు నీ దేవునికి, మనకు మన దేవునికి మధ్య ఎటువంటి సంబంధము కలిగి ఉన్నాము? ఆయనతో, దేవునితో ఉన్నతమైన సంబంధము కలిగి ఉన్నవారము. ఆయన వారిని తన ప్రతినిధులుగా చేసుకొనెను. ఏమన్నాడు? ఆయన అనగా దేవుడు మనలను, నిన్ను నన్ను ఆయనకు ప్రతినిధిగా చేసుకొనెను, మరియు కడవరి రక్షణ కార్యమునకు రాయబారులుగా పిలిచాడు. ఎంత గొప్ప సత్యాన్ని మనకి ఇక్కడ ఎలెన్ జి వైట్ గారు చెప్తున్నారు. తన ప్రతినిధులుగా మనము నడిచే నడక, మాట్లాడే మాట, ప్రవర్తన, ఆలోచన, సమాజంలో వెళ్ళినప్పుడు, ప్రజల్లో ఉన్నప్పుడు, సంఘములో జీవిస్తూ ఉన్నప్పుడు, మన పనిలో ఉన్నప్పుడు, నువ్వు ఏ కంపెనీలో పనిచేసినా, ఏ ఆసుపత్రిలో పనిచేసినా, మనము ప్రజల్లో తిరుగుతూ ఉన్నాము. మనం చూచినప్పుడు వీరు నిజముగా దేవుని ప్రతినిధులు అని ప్రజలు గుర్తించాలి. ప్రియులారా, అందుకే మనము ఈ ప్రపంచము నుండి వేరుపరచబడిన జనాంగము. కడవరి కాలములో దేవుని యొక్క సత్యాన్ని బోధిస్తూ, ప్రచురణ చేస్తూ అనేక మందికి ఈ ప్రపంచవ్యాప్తముగా మనము ప్రచురణ చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను రాయబారులుగా పిలిచాడు. వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. ఎంతో గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. దేవునితో మనము పనిచేస్తూ జతపనివారిగా దేవుడు పిలిచాడు. అందుకే ఇంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు గమనించిన ప్రియులారా, మనము దేవునితో మనం నడవాలని చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11-12 వచనాల్లో పౌలు గారు మనతో రాస్తున్నాడు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినది తెలుసుకొని అలాగూ చేయుడు. ఏమన్నాడు? మరియు మీరు కాలము నెరిగి, అంత్యకాలము రాబోతున్న కాబట్టి ఈ అంత్యకాలం జీవిస్తున్న మనము, మీరు నిద్ర మేలుకొను వేళ అయినది. మనం ఎంతవరకు నిద్రలో ఉన్నాం? ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నాము. దేవుడంటే భయం లేకుండా జీవించామేమో గత కాలంలో. మన సంఘం అంటే ఆ విలువలు లేకుండా జీవించాము మనకు గత కాలంలో. కనుక ఇంతకాలము, ఇన్ని సంవత్సరాలు మనము దేవునికి, సంఘానికి దూరంగా ఉన్నామేమో. కానీ కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆ యొక్క సమయము ఆసన్నమైనది, మీరు తెలుసుకోనండి, అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం రాసినటువంటి పౌలు గారు గమనించుకోండి. ఈరోజు చూస్తే ఆయన ఉన్నాడు, ఆయన జీవించిన కాలము కంటే మనం ప్రస్తుత ఈ కాలం జీవిస్తున్న వారముకు మనకు దేవుని రాకడ, రక్షణ ఇంకా సమీపముగా ఉన్నది. ప్రియులారా, ఇంకా చక్క మాట రాస్తున్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక, రాత్రి గతించెను, చీకటి గతించిపోయినది కాబట్టి అజ్ఞానము చేత గతించిపోయాము. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక ఏమన్నాడు? మనము అంధకార క్రియలను విసర్జించి, ఎంత గొప్ప సత్యము, అంధకార పనులను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఇంతవరకు పాపములో ఉన్నాం, ఇంతవరకు చీకటిలో ఉన్నాము, అంధకార శక్తుల చేత మనం ఉన్నాము, అంధకార క్రియలు మనం చేశాము. వాటిని విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. దేవుని చేత మనం బలపడాలని చెప్తున్నాడు. ప్రియులారా, గమనించండి. అందుకే సంఘములో మనము జీవించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 13-14 చూస్తే, అల్లరితో కూడిన ఆటపాటలైనను,
ఈరోజు మన క్రైస్తవ జీవితంలో సినిమాలు మన జీవిత విధానం అయిపోయింది. యవనస్తులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే ప్రతి వారు కూడా అల్లరితో కూడిన ఆటపాటలను మనం ఎంతో సంతోషంగా వీక్షిస్తున్న సమయము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకరి చేస్తను లేకయు, ఇటువంటివన్నీ కూడా మీరు ఉండకూడదని చెప్తున్నాడు. కలహమునైనను మత్సరమునైనను లేకయు. ఇంకేమన్నాడు? పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలు ప్రక్కన పెడేద్దాం. ఇంకేమన్నాడు? మత్తుతో ఉండకూడదు. ఏమన్నాడు? మరి కామ విలాసములైనను పోకరి చేష్టలు మన జీవితంలో ఉండకూడదని పౌలు గారు దృఢంగా మరి ధీటుగా ఘాటుగా చెబుతూ ఉన్నాడు. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన క్రైస్తవ జీవితము, మన సంఘాల యొక్క పరిస్థితి ఏ రీతిలో ఉన్నది? మీరు సబ్బాతుకు ఆలయానికి వెళ్ళినప్పుడు మన యొక్క వ్యక్తిగత, మన యొక్క స్థానిక సంఘ యొక్క పరిస్థితులు ఒక్కసారి పరిశీలన చేస్తే పౌలు గారు నిజంగానే ఈ యొక్క అంత్యకాలంలో జీవిస్తున్న మనము ఎటువంటి యొక్క పరిస్థితుల్లో జీవిస్తున్నామో, పాప పరిస్థితుల్లో జీవిస్తున్నామో చూద్దాం. దేవుడంటే భయం లేకుండా, విశ్వాసము లేకుండా కొన్నిసార్లు అనేక మంది మనము ఇష్టానుసారమైనటువంటి జీవిత విధానాన్ని జీవిస్తూ ఉన్నాం. అందుకే ఈ లోకములో మనం జీవించినప్పుడు దేవుడు చెబుతున్న మాట, ఆమోస్ గారు చెప్తున్నాడు, నేను ఒకడు జల్లుడితో జల్లించినట్లు సంఘాన్ని జల్లిస్తాను, నేను గాలిస్తాను. అవిశ్వాసులను ప్రక్కన పెట్టి, అపనమ్మకమైన వారిని ప్రక్కన పెట్టి నిజమైన విశ్వాసులను, నిజమైనటువంటి క్రైస్తవులను పరలోకానికి ఆయన తీసుకువెళ్ళటానికి ఈ ప్రక్రియ, ఈ ప్రాసెస్ ఆయన చేయబోతున్నాడు. గమనించండి, మనకు నచ్చినా నచ్చకపోయినా, మనము సిద్ధపడి ఉన్నా లేకపోయినా మనం మాత్రము జల్లెడించబడతాం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. 14 చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14లో, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. క్రీస్తును ధరించండి, ఈ శరీరేచ్ఛను మీరు తొలగించండి, మనము క్రీస్తును మాత్రము ధరించుకుందామని చెప్తూ ఉన్నాడు. అయితే గాలించుట, జల్లించుట ఎప్పుడు జరుగుతుంది? దేవుడు సంఘాన్ని ఎప్పుడు జల్లెడి వేస్తాడు? దేవుడు ఈ సంఘాన్ని ఎప్పుడు వేరుపరుస్తాడు? నిజమైన వారిని, అబద్ధపు వారిని ఏ రీతిలో ప్రక్కన పెడతాడు చూసుకుంటే, ఆవిడ మరి ఇవాంజలిస్ట్ ఎర్లీ రైటింగ్స్ అనే పుస్తకంలో 50వ పేజీ చెప్తున్నాడు, ద షేకింగ్ హ్యాస్ ఆల్రెడీ బిగన్ అని ఇంగ్లీష్ చెప్తున్నా. అంటే అటువంటి గాలించటం ఇప్పటికే ప్రారంభమైనది. మనకు తెలియకుండానే గాలించటము, వేరుపరచడం జరుగుతూ ఉంది. ఇంకోటి చూస్తే వీఆర్ నవ్ ఇన్ ఇట్ అన్నదంటే టెస్టిమనీస్ వాల్యూమ్ 1 అంటే సాక్షి ఆ సంఘాల్లో ఆ మాటలో మరి టెస్టిమనీస్ వాల్యూమ్ 6 ఆ యొక్క పుస్తకంలో 332 పేజీలు అని చెప్తే తెలుసా, మనం ప్రస్తుతం గాలింపులో ఉన్నాం. తెలియకుండానే మనం క్రైస్తవ జీవితం జీవిస్తూనే ఉన్నాం. కానీ మనము ఏమన్నారు? ఈ యొక్క గాలింపులో, సంఘము శుద్ధీకరణ ప్రక్రియలో మనం ఇంకా ఉన్నాం. తెలియకుండానే అది జరుగుతూ ఉంది. అది దేవుడు చేస్తాడు. స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మీయ వరాలు అనే పుస్తకంలో 2వ వాల్యూమ్లో 284వ పేజీలో ఎల్ఎన్జి వైట్కి రాస్తుంది. ఏమన్నా తెలుసండి, ఇంతలోనే గాలింపు ద్వారా సంఘము శుద్ధీకరించబడను. ఇంతలోనే గాలింపు ద్వారా అంటే జల్లెడించ ద్వారా దేవుని సంఘము జల్లెడ వేయబడుతూ అపనమ్మకమైన వారు, అబద్ధపు క్రైస్తవులను దేవుడు వేరుపరుస్తాడు. ఈరోజు చాలామంది సంఘాలకి ఎందుకు రావట్లేదు తెలుసా? అనేక మంది నిరుత్సాహపడుతున్నారు. అయ్యా మేము సంఘానికి వెళుతున్నాం, అక్కడ రాజకీయం ఉంటుంది, సంఘాల్లో పాపాత్ములు ఉన్నారు, సంఘములో అనేక విధాలమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, అందుకే మేము సంఘానికి రాము. ఎందుకు సంఘం రావటం లేదు? ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది చేత సంఘము మరి పాడైపోయే స్థితిలో ఉంది కాబట్టి, ఆ మృత స్థితిలో ఉంది కాబట్టి మేము రాలేకపోతున్నాం. కాబట్టి అందుకే ఉంటున్నాడు, మనం సంఘంలో ఉన్నామని చెబుతూ ఉంది. మనం సంఘంలో ఉన్నాం కాబట్టి ఆ దేవుడు
ఈ సంఘాన్ని శుద్ధీకరిస్తూ ఆయన చేయబోతూ ఉన్నాడు. కనుక ప్రియులారా గమనించండి, మనం ప్రస్తుతము గాలించు సమయంలో ఉన్నాము. జల్లెడ వేయబడుతూ ఉన్నది. నీ విశ్వాసము నా విశ్వాసము పరీక్షించబడుతుంది. నీ విశ్వాసము నా విశ్వాసము దేవుడు వీక్షిస్తున్నాడు. మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన జీవిత విధానము, మన జీవిత శైలి, ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు దేవుడు వీక్షిస్తున్నాడు. క్రైస్తవులుగా గమనించండి, మనము దేవుని కనుసందుల్లో ఉన్నాం. ప్రియులారా, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? దేవుడే లేనట్టుగా కొంతమంది జీవిస్తున్నాడు. అసలు క్రైస్తవులు కానట్టుగా జీవిస్తున్నారు. కనుక గమనించండి ప్రియులారా, దేవుని యొక్క సంఘములో మనం ఉన్నాము. అది పరిశుద్ధమైన సంఘము, దేవుని చేత స్థాపించబడిన సంఘము. కనుక మనము దేవుడు పరిశుద్ధుడు కనుకను మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎంత గొప్ప సత్యము! అందుచేత గమనిద్దాం, ఈ శీర్షికలో ఇంకా అనేకమైనటువంటి సత్యాలను మనం తెలుసుకుందాం. మన సంఘ పరిస్థితి, మనం దేవుని చేత ఏ రీతిలో జలించబడి ఆ పరలోకానికి వెళతామా, లేదా నరకంలో మనం ఉండిపోతామా, పరలోకము చేర్చుకోబడతామా, లేకపోతే మనం విడిచిపెట్టబడతామా? ఈ ప్రశ్నతో మనము జీవితాన్ని కొనసాగించాలి ప్రియుల. ప్రతిదినం, ప్రతిరోజు, ప్రభువా నేను క్రైస్తవ జీవుడిని నేను జీవిస్తూ ఉన్నాను, నేను ఒక అడ్వెంటిస్ట్గా జీవిస్తూ ఉన్నాను, అయితే సత్యాన్ని తెలుసుకున్న నేను నాకు సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి మనం ఆశపడాలి ప్రియులారా. గమనిద్దాం ప్రియులారా, ఏ రీతిలో మనం ఉన్నామో గమనించుకుందాం. జాలించటం ఇప్పటికే ప్రారంభమైనది. చూసారా, జాలెన్స్ ఇప్పటికే ప్రారంభమైంది. మనం ప్రస్తుతము గాలింపులో ఉన్నామని ఆవిడ చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఒక చివరి మాట మనం చూసుకున్నట్లయితే ఇంకేం చెప్తుందావిరా? జల్లెడ కదులుతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఏమన్నాడు? ద సీవ్ ఈజ్ ఆల్రెడీ మూవింగ్. జల్లెడ కదులుతుంది. టెస్టిమనీస్ వాల్యూమ్ 1 పేజ్ 100లో చూసుకుని జరుగుతుంది. ఇంకేమన్నాడు? జల్లించడము జరుగుతుంది. దేవుడు మన జల్లు విసినప్పుడు ద షిఫ్టింగ్ ఈస్ నౌ టేకింగ్ ప్లేస్ అన్నాడు. ఇంకేమన్నాడు? మహా గొప్ప జల్లించడము సంభవించనయున్నది. మహా గొప్ప జల్లించడము సంభవించినది. ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నిన్నను పరీక్షించినప్పుడు, దేవుడు నిన్నను ఆ జల్లిలో వేసి మనం ఊపుతూ ఉన్నప్పుడు, మనము ఆ దేవుని యొక్క కృప బట్టి, మన చేష్టలు బట్టి నిజంగా అర్హులమా అని మనం గమనించుకోవాలి. ప్రియులారా గమనిద్దాం. ఈ వాక్యాన్ని చదువుతుండగా ఈ శీర్షికలో అనేక సత్యాలు తెలుసుకున్నప్పుడు, ప్రభువా నేను జల్లి చేయబడినప్పుడు, గాలించబడినప్పుడు, నేను పరలోక రాజ్యములో ఉండేలాగున నాకు సహాయం చేయను ప్రభువా. నా సత్ప్రవణతలో నుండి నేను మంచి ప్రవర్తన కలిగి నీ రాజ్యములో ఉండటానికి, ఆ యోగ్యత సంపాదించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని చెప్పి మనం ఆశపడాలి. ప్రియులారా గమనిద్దాం. మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. క్రీస్తును ధరించుకుందాం. ఆ కాలము వచ్చినప్పుడు మనము నశించిపోకుండా పరలోకంలో మనందరము చేరే బాధ్యత దేవుడు మీకు కృప చేయాలని ఆశపడుతున్నాను. ఇది అనేక గొప్ప సత్యాలు ఉంది. ఇది మహా గొప్ప అంశము. షిఫ్టింగ్ అండ్ షిఫ్ట్ అనగా గాలించుట, జల్లించుట అనే అంశంలో అనేక సత్యాలు తెలుసుకోబోతున్నాం. కనుక మనమందరము కలిసి ప్రార్థనతో దీన్ని విందాము. దేవుని యొక్క ఆశీర్వాదం పొందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ప్రభువా, ఈ సత్యాన్ని మాకు తెలియజేస్తూ మీకు వందనాలు ఈ సత్యాన్ని మాకు తెలియజేస్తూ తద్వారా ప్రభువా జల్లెడ వేయినప్పుడు మేము ప్రభువా పరలోక రాజ్యములటానికి మాకు సహాయం చేయమని కోరుచున్నాము. అటువంటి ప్రవర్తన, అటువంటి క్రైస్తవ జీవిత విధానము క్రీస్తును ధరించుకొని మేము ముందుకు కొనసాగే బాధ్యత మాకు దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనను, మన కుటుంబాలను, మీ బిడ్డలను ఆస్వాదించునుగాక. మరి యొక్క శీర్షికలో ఈ యొక్క అంశం మీద మాట్లాడబోతున్నాను. అంతవరకును దేవుని కృపా కనికరము మీకు, మీ సంఘాలకు, మన కుటుంబాలకు సదాకాలము తోడునుగాక. ఆమెన్.